వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్. 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్. ఇవి రెండు ఇల్లులు ఉన్నాయండి. 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌసెస్, 2 హౌసెస్ ఉన్నాయి. దీంట్లో ఒక ఇల్లు చూపిస్తున్నాను. ఇది రాంపల్లి ఏరియాలో ఉంది. నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి G+1 పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు. ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయిందండి. దీనిలో చక్కగా మంచి రోడ్స్, డ్రైనేజ్, 3 ఫేస్ పవర్ లైన్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు. మీకు పూర్తి ఇల్లు చూపిస్తానండి. చూపించే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. ఈ డివైస్ తోటి పూర్తిగా డైమెన్షన్స్ అన్ని పూర్తిగా క్లియర్గా చూపిస్తాను. పార్కింగ్ యొక్క డైమెన్షన్, అన్ని డైమెన్షన్స్. సో ఇది కార్ పార్కింగ్ పైకి వచ్చేస్తుంది. గ్రానైట్ వచ్చింది. పార్కింగ్ పైకి వెళ్ళడానికి కూడా సింపుల్గా కార్ వచ్చేస్తుంది. వెస్ట్ ఫేస్ 200 స్క్వేర్ యార్డ్స్. పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది UPVC షీట్స్ తోటి ఉన్న ఫాల్ సీలింగ్, కొత్తగా లేటెస్ట్ ట్రెండ్ వాడుతున్నారండి. మీకు పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 14 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 14 వచ్చింది. అట్ ద సేమ్ టైం 17.520 చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది. ఇక్కడ చూడండి, గేట్ పిల్లర్కి కూడా మీకు టైల్స్ వచ్చేసాయి. గ్రానైట్ టైల్స్. పైకి వెళ్ళడానికి గ్రానైట్ వచ్చింది స్టెప్స్కి. వెస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా. చుట్టూత గ్రానైటే వచ్చిందండి పార్కింగ్ ఏరియాలో. ఇక్కడ టైల్స్. సో ఇక్కడ ఈ ఫ్రంట్లో ఎలివేషన్ దగ్గర, అంటే ఈ ఏరియాలో కూడా మీకు టైల్సే ఇచ్చారు. ఇది 100% టేక్ వుడ్, ఒరిజినల్ టేక్ వుడ్ డోర్, మెయిన్ డోర్ వచ్చేటప్పటికి. లోపల వెట్టిఫైడ్ టైల్స్ వచ్చేసాయి. మంచి టైల్స్, కాస్ట్లీ టైల్స్. అండ్ పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి. ఇది చాలా పెద్దదైన హాలు, మంచి సఫిషియంట్ హాలు. 21.400, 13.785 UPVC విండోకి చుట్టూత గ్రానైట్ బార్డర్ ఇచ్చారండి ఈ ఏరియాలో. సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా. చాలా పెద్ద టీవీ ఏరియా ఇది. 50 ఇంచెస్ టీవీ కంటే పెద్దదైన టీవీ ఏరియా, చాలా పెద్ద టీవీ ఏరియా, చాలా పెద్దదైన హాల్. చూసారు కదా డైమెన్షన్స్ ఇందాక. 21.400, 13.785 చాలా పెద్దదైన హాల్ వచ్చింది. సో ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఈ ఏరియాలో, కావాలంటే పెట్టుకోవచ్చు. కామన్ వాష్రూమ్ ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమే. దీంట్లో వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వచ్చేసాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది మాస్టర్స్ బెడ్రూమ్. 6x9 కాట్ వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ 9x9 కాట్ కూడా వస్తుంది. చాలా కన్వీనియంట్గా వస్తుంది. ఒకసారి చూడండి, సైజెస్ మీకు అర్థమవుతాయి. 12.435, 13.615 ఫాల్ సీలింగ్ చూడండి, సూపర్బ్గా వచ్చింది. దీంట్లో ఓన్లీ బిర్లా పుట్టి మాత్రం పెట్టారండి, పుట్టి మాత్రం పెట్టారు. బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి. సో ఈ ఏరియాలో UPVC విండోకి చుట్టూతా గ్రానైట్ బార్డర్ అన్ని చోట్ల ఇచ్చారండి. అండ్ ఇచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్స్లో టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి. ఇది కూడా వచ్చేటప్పటికి వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది. సో నేను ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో 6x6 కాట్స్ చాలా కన్వీనియంట్గా వేసేసుకోవచ్చు. అండ్ లాట్ ఆఫ్ స్పేస్ వస్తుంది, మంచి స్పేస్ వస్తుంది. 6x6 కాట్స్ వస్తాయి కదా చూడండి. 10.430, అట్ ద సేమ్ టైం 13.675 వుడ్ వర్క్ చేయించుకోవడానికి మళ్ళీ మంచిగా షెల్ఫ్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ UPVC విండో, చాలా స్పేస్ వచ్చింది. లో రూఫ్ చూడండి, అటక చాలా పెద్దదైన లో రూఫ్, చాలా స్పేషియస్. అంటే ఈ కింద ఈ ఏరియా మొత్తం అటకే వస్తుందండి, చాలా పెద్దది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే దారి మొత్తం అటకే ఉంటుంది.
అండ్ మళ్ళీ హాల్లోకి వచ్చాను. హాల్ నుంచి సో డైనింగ్లోకి తీసుకొచ్చాను మీకు ఇప్పుడు నేను. మంచి సఫిషియంట్ డైనింగ్ ఏరియా యొక్క స్పేసెస్ చూద్దాం. 11.495 అట్ ద సేమ్ టైం 14.140 మంచి స్పేషియస్ ఉన్న డైనింగ్ ఏరియా. సో ఇక్కడ డైనింగ్ ఏరియాలో మళ్ళీ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్. ఇక్కడ చూడండి యూపీవీసీ విండో. సో ఈశాన్య మూల, ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల పూజారము, చాలా పెద్దదైన పూజారం అండి. పూజారం మంచి విశాలంగా వచ్చింది. పూజారంలో షెల్ఫ్స్ వచ్చేసాయి. డైనింగ్ చాలా పెద్దదిగా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చినప్పటికీ కిచెన్ కూడా చాలా విశాలమైన కిచెన్ వచ్చింది. ఈ కిచెన్ యొక్క స్పేసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత విశాలంగా వచ్చింది అనేది. 13.045 7.365 చాలా పెద్దదైన కిచెన్. ఇక్కడ స్టీల్ వాష్ బేసిన్ వచ్చేస్తుందండి. మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి కింద మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు. ఇక్కడ కూడా పైన మొత్తం షెల్ఫ్. కిచెన్లో షెల్ఫ్స్ చాలా ఉండాలండి, అందుకని షెల్ఫ్స్ చాలా ఇచ్చారు. సో పవర్ పాయింట్స్ 2 వచ్చేసాయి. అట్ ద సేమ్ టైం 4 బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోన్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు యూపీవీసీ విండో. వాటర్ ప్యూరిఫైర్కి, ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ కిచెన్లో వచ్చేసాయి. సో ఇక్కడి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇక్కడ బయట కూడా అంటే బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా గ్రానైట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది చూడండి. ఇక్కడ సఫిషియంట్ వాష్ ఏరియా వచ్చింది. సో ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఈ ఏరియాలో వాటర్ సంప్ ఇచ్చారు. చాలా పెద్దదైన వాటర్ సంప్. మినిమం 5000 లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ వస్తుంది. సో ఈశాన్యముల, ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చిందండి. సో ఇలా తీసుకెళ్తున్నాను ఉత్తరం ఏరియా నుంచి లోపల తీసుకెళ్తున్నాను. ఈ డోరు, ఇది దేవుడి గది ముందు ఉన్న డోర్ ఇది. సో ఈ డోర్లోంచి లోపలికి వచ్చాను. సో దిస్ ఈజ్ ద 200 స్క్వేర్ యార్డ్స్ కంప్లీట్ హౌస్ అండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకోండి. ఇది 92 lakhs అండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 92 లక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.